సో మనము క్లాస్‌ని ప్రార్థనలతో ఆరంభిద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే వాంఛాకల్పతరుభ్యశ్చ कृपा सिंधुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं వందే శ్రీ గురుం దీనతారిణాం పరమానందమాధవం శ్రీ చైతన్యమీశ్వరం. హరే కృష్ణ. హరే కృష్ణ భక్తులందరికీ డైలీ భగవద్గీత క్లాస్కి స్వాగతం. ఈరోజు నాకెంతో ఆనందంగా ఉంది. మీతో ఒక ప్రత్యేకమైన టాపిక్ నేను షేర్ చేసుకోబోతున్నాను. ప్రత్యేకమైందంటే కృష్ణ కాన్షియస్నెస్కి సంబంధించినటువంటి విషయమే. కాకపోతే మీరు డైలీ భగవద్గీత శ్లోకాలు డిస్కస్ చేస్తున్నారు కదా, 1 by 1. నాకు తెలిసి మీరు 9వ అధ్యాయంలో ఉన్నారని ప్రభుజీ చెప్పారు. కానీ ప్రభుజీ ఈరోజు ఇంకా వేరే ఏదైనా టాపిక్ గురించి మాట్లాడితే బాగుంటుందని అన్నారు. అయితే నేను ప్రభుజీతో చాంటింగ్ గురించి మాట్లాడితే చాలా బాగుంటుంది ప్రభు. ఎందుకంటే అల్టిమేట్లీ మన మూమెంట్ అంతా బేస్డ్ ఆన్ చాంటింగ్, హరినామ జపం పైన ఆధారపడి ఉంది కాబట్టి, సో జపం గురించి కొద్దిగా ఎక్కువ విషయాలు తెలుసుకుందాము. దాని ద్వారా భక్తులందరికీ ఇంకా ఎక్కువ ప్రేరణ కలిగి వారు ఇంకా బాగా భగవన్ నామాన్ని జపించి తొందరగా భగవత్ ప్రాప్తిని, భగవత్ ప్రేమని పొందడానికి వీలవుతుంది కనుక దాని గురించి నేను కొద్దిసేపు ఇక్కడ చర్చిస్తాను. సో నా దగ్గర ఒక ప్రజెంటేషన్ ఉంది, కానీ ఆ ప్రజెంటేషన్ అది ఇంగ్లీష్ ఆడియన్స్ కోసం చేసినుండే. సో అది షేర్ చేస్తాను, కానీ నేను తెలుగులోనే చెప్తాను. సో ఐ హోప్ దిస్ ఈజ్ ఓకే. ఎస్, యా. మీరందరికీ ప్రజెంటేషన్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఎస్. సో చాంటింగ్ హరే కృష్ణ. ప్రభుపాదుల వారు చెప్పేవారు ఏంటంటే చాంట్ హరే కృష్ణ అండ్ బీ హ్యాపీ. అంటే ప్రభుపాదుల వారు మొత్తం కృష్ణ కాన్షియస్నెస్ యొక్క సారాంశాన్ని ఈ 2 లైన్లో పొందుపరిచారు. అదేంటంటే చాంట్ హరే కృష్ణ, భగవంతుడి యొక్క నామాన్ని జపించండి, మరియు బీ హ్యాపీ, ఆనందంగా ఉండండి. సో ఈ 2 లైన్లలో ఒక నిమిషం. సో ఈ 2 లైన్లలో ప్రభుపాదుల వారు మన కృష్ణ కాన్షియస్నెస్ కి సంబంధించినటువంటి పూర్తి తత్వ జ్ఞానాన్ని అందులో పెట్టారు. ఎందుకంటే చాంటింగ్ ఆఫ్ హరే కృష్ణ మంత్ర, ఈ హరినామ జపం ఏదైతే ఉందో అది ఈ మన భక్తి సాధనలో ఫౌండేషన్, అది మన యొక్క పునాది. మన చాంటింగ్ ఎంత బాగా ఉంటే అంత బాగా మనం భక్తిలో భక్తి తత్వాన్ని ఆస్వాదించగలం, భక్తిలో ఆనందంగా మరియు ఎంతో తృప్తితో మనం భక్తిని ప్రాక్టీస్ చేయగలం. లేదంటే కొద్ది రోజుల తర్వాత భక్తి ఒక రకమైనటువంటి కృత్రిమమైనటువంటి ఒక మెకానికల్ యాక్టివిటీగా మారి మనకు ఎటువంటి రుచి లేక కొన్ని రోజుల తర్వాత మనం మెల్లిగా ఈ నామజపాన్ని మరియు భక్తుల యొక్క సాంగత్యాన్ని విడిచి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. అందుకోసము చాంటింగ్ అంటే భగవంతుడి యొక్క నామానికి సంబంధించినటువంటి తత్వ జ్ఞానము కూడా చాలా ఇంపార్టెంట్. దాని గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. కొద్దిగా ఫాస్ట్గా వెళ్తాను, ఎందుకంటే ప్రదేశం కొద్దిగా పెద్దది. సో మనకు భాగవతంలో చెప్పబడింది ఏంటంటే మానవ జీవితం యొక్క అంతిమ లక్ష్యం ఏంటి, మానవ జీవితం యొక్క ఉద్దేశం ఏంటి, ఎప్పుడు మానవ జీవితానికి సార్థకత అనేది లభించినట్లుగా మనం భావించవచ్చు అంటే ఇక్కడ ఉన్నటువంటి శ్లోకంలో చెప్పబడింది, ఏతావాన్ సాంఖ్య యోగాభ్యం స్వధర్మ పరినిష్టయ జన్మలాభ పరాపుంషం
అంతే నారాయణ స్మృతి. సో ఈ ఆఖరి లైన్ అంతే నారాయణ స్మృతి, ఇదే మన జీవితానికి సక్సెసా ఫెయిల్యూరా అని నిర్ధారించేటువంటి విషయం. అంటే మన జీవిత అంతంలో మనం గనక నారాయణుడైనటువంటి భగవంతుణ్ణి స్మరించగలిగితే అప్పుడు మన జీవితంలో చేసినటువంటి అన్ని ప్రయత్నాలు, అన్ని సాధనలు సఫలించినట్లే. అలా కాకుండా మనం చేసినటువంటి అన్ని ప్రయత్నాలు, సాధన విధానాలు ఈ ఈ ఆఖరి గతికి చేరనట్లయితే అదంతా వృధాగా భావించబడుతుంది. ఏతావాన్ సాంఖ్య యోగాభ్యం, ఒకవేళ మనం సాంఖ్య సిద్ధాంతాన్ని ఫాలో చేసి ఆధ్యాత్మికంగా ఎదగడానికి ప్రయత్నించిన, లేదా యోగ అంటే అష్టాంగ యోగ ద్వారా మనము ఆధ్యాత్మిక జీవితంలో ముందుకెళ్ళడానికి ప్రయత్నించిన, లేదంటే స్వధర్మ అంటే మనకి ఇవ్వబడినట్టి వర్ణాశ్రమ పద్ధతి ద్వారా మనకున్నటువంటి ఆశ్రమం, మనకున్నటువంటి వర్ణము అంటే దీనికి తగ్గట్టుగా మన కృత్యాలను చేసిన, నిష్ఠతో చేసిన అంతంగా ఏమి నిర్ధారించబడుతుంది? జన్మలాభ పరాపుంష. ఈ జన్మకు లాభం దేనిగా వివరించబడిందంటే అంతే నారాయణ స్మృతి. సో చాలా పద్ధతులు ఉన్నాయి, కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగ, రాజయోగ, ఈ అన్నింటి మార్గాల యొక్క సారాంశమే అంతే నారాయణ స్మృతి. సో ఒకవేళ మనము నారాయణుని కనుక స్మరించలేదనుకోండి, మనం చేసిన అంత ప్రయత్నం కూడా దాదాపుగా అది పూర్తి ఫలితాన్ని ఇవ్వలేదని మనం భావించాలి. సో ఈ పాయింట్ ని మనం మైండ్ లో పెట్టుకొని ఈ క్లాస్ ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. భగవంతుని పొందడానికి కలియుగంలో ఇవ్వబడినటువంటి మార్గము అందరికి తెలిసిందే. కలౌతద్ హరికీర్తన కృతేయ ధ్యాయతో విష్ణు త్రేతాయాం జజతో మఖై ద్వాపరే పరిచర్యాయాం కలౌతద్ హరికీర్తన. సో ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క పద్ధతి అనేది నిర్దేశించబడింది భగవంతుడి ద్వారా. ఇది మనకు శాస్త్రాల నుండి తెలుస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క యుగ పరిస్థితులు ఇంకొక యుగ పరిస్థితులకు భిన్నంగా ఉన్నాయి. ఏ రకంగా చూసినా, ఒక రకంగా అంటే మనుషుల యొక్క ఆయుష్ పరంగా చూసినా, మనుషుల యొక్క స్వభావ రీత్యా చూసినా, అంతేకాకుండా ఎన్విరాన్మెంటల్ అంబియన్స్ అంటే పరిసరాల యొక్క స్థితిగతులు చూసినా కూడా ఒక యుగానికి ఇంకొక యుగానికి పూర్తిగా వ్యతిరేకత అనేది ఉంది. కృతేయ ధ్యాయతో విష్ణు అంటే సత్యయుగంలో మనిషి యొక్క ఆయుష్ 1,00,000 సంవత్సరాలు. అప్పట్లో జనాలు ఎక్కువగా సత్వగుణంలో ఉండేవారు. సో వాళ్ళు 50,000 60,000 సంవత్సరాలు ధ్యానం చేసి భగవంతుని పొందేవారు, భగవత్ ప్రాప్తిని. సో అప్పుడు అది సాధ్యమయ్యేది. అలాగే త్రేతాయుగంకి వచ్చేసరికి మనుషుల ఆయుష్ 10,000 సంవత్సరాలకు తగ్గిపోయింది. అప్పుడు పెద్ద పెద్ద యాగాలు అంటే హోమాల ద్వారా భగవంతుని సంతృప్తి పరిచేవారు. మనకు తెలుసు, రామాయణంలో రాముల వారు కూడా సీతమ్మ లేకపోయినా సరే బంగారు విగ్రహంతో పెద్ద పెద్ద యజ్ఞాలు చేశారు ప్రజల యొక్క మేలు కోసం. అంతేకాకుండా ఇంకా ద్వాపర యుగంకి వచ్చేసరికి మనుషుల ఆయుష్ 1000 సంవత్సరాలకు తరిగిపోయింది. ప్లస్ రజోగుణము, తమో గుణము ఎక్కువగా ప్రభావాన్ని చూపించడం మొదలుపెట్టాయి. సో ద్వాపర యుగంలో పరిచర్యాయం అంటే భగవంతుడి యొక్క విగ్రహారాధన భగవత్ ప్రాప్తికి మార్గంగా సూచించబడింది. కానీ కలియుగం వచ్చేసరికి కలౌతద్ హరికీర్తన, కలియుగంలో హరికీర్తనకే ప్రాముఖ్యత అనేది ఇవ్వబడింది. ఇది శాస్త్రానుగుణంగా నిర్దేశించబడినటువంటి మార్గము. ఇది ఎవరో మన ఇస్కాన్ సంస్థ వాళ్ళు కానీ ఇంకెవరో కానీ వచ్చి చెప్పినటువంటి విషయం కాదు. సో మనకు చైతన్య చరితామృతులో కూడా చెప్పబడింది ఏంటంటే హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్త్యేవ 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 గతిరన్యథ. సో 3 సార్లు హరినామమే శరణు, ఇంతకు మించి వేరే ఒక మార్గము లేదు. నాస్త్యేవ 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 గతిరన్యథ, ఇంతకు మించినటువంటి వేరే పరమగతి భగవత్ ప్రాప్తికి ఇంకొకటి లేదు అని మనకు వివిధ శాస్త్రాల ద్వారా కూడా మనకు అవగతం అవుతుంది. ఎందుకు మరి ఈ రకంగా కలియుగ వాసులకు ఇది నామం ఒక్కటే నిర్ధారించబడింది? ఎందుకు వారికి ధ్యాన పద్ధతి కానీ, లేదంటే యజ్ఞాదుల పద్ధతి కానీ, లేదంటే విగ్రహారాధన ద్వారా కానీ ఎందుకు వారికి అవి సూచించబడలేదు? అవి కూడా భగవత్ ప్రాప్తికి ప్రామాణికమైనటువంటి మార్గాలే, కానీ కలియుగ వాసులు వాటికి అర్హులు కాదు. ఎందుకంటే ఇక్కడ మనకు ఫేమస్ వర్స్ భాగవతం నుంచి ప్రాయేణల్పాయుష్య సభ్య కలో యస్మిన్ యుగే జనాః మందాః సుమందమతయో మంద భాగ్యాహి ఉపద్రుతాః. ఎందుకంటే కలియుగ వాసులు ప్రాయేణ అల్పాయుష్య, వాళ్ళు చాలా అల్పాయుష్ కలవారు. కలియుగం యొక్క నిర్ధారితమైనటువంటి
వయోపరిమితి జీవన కాలము 100 సంవత్సరాలు అయినప్పటికీ ఆ 100 సంవత్సరాలు కూడా జీవించేవారు చాలా అరుదు. అందుకని అల్ప ఆయుష్యులు కాబట్టి వాళ్ళు వివిధ మార్గాలలో వివిధ యుగాలలో ఇచ్చినటువంటి ఇతర మార్గాలను వాళ్ళు పాటించలేరు. అంతేగాక ఈ కలియుగ వాసులు మంద అంటే చాలా స్లో. దేనికి స్లో? ఆధ్యాత్మిక విషయాల పట్ల వాళ్ళ ఇంట్రెస్ట్ చాలా తక్కువ. మంద అంటే చాలా లేజీ స్పిరిచువల్ యాక్టివిటీస్ పట్ల. అంతేకాకుండా సుమంద అంటే వాళ్ళకి ఇలాగో ఆసక్తి లేదు, కానీ ఎవరైనా వచ్చి వాళ్ళకు విడమర్చి చెప్పడానికి ప్రయత్నించినా కానీ వాళ్ళకు ఏమీ ఎక్కదు. ఎందుకంటే వాళ్ళు సుమందులు. వాళ్ళు లేజీయే కాకుండా ఇంకెవరైనా చెప్పడానికి ప్రయత్నించగానే అర్థం చేసుకునే ఆ బేసిక్ జ్ఞానము, బుద్ధి అనేది కూడా కలియుగ వాసులకు లేదు. సుమంద మాతయో. అంతేకాకుండా మంద భాగ్య. కలియుగంలో ఏదో కొద్దిమంది ఎంతో సిన్సియర్గా భగవద్ మార్గాన్ని అన్వేషించడానికి ప్రయత్నించిన వాళ్ళు దురదృష్టవంతులుగా మిగిలిపోతున్నారు. ఎందుకంటే ఈ కలియుగంలో ఎంతో మంది అపసిద్ధాంత వాదులు తాము స్వాములమని, గురువులమని, ఆధ్యాత్మిక వేత్తలమని, మాది ఆధ్యాత్మిక ప్రామాణిక సంస్థ అని ఈ అమాయకులమైనటువంటి వ్యక్తులు ఎవరైతే కొంచెం సిన్సియర్గా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళంతా ఇలాంటి వాళ్ళ చేతుల్లో పడి మోసాలకు లోనవుతున్నారు. సో అది ఆ రకంగా వారు మందభాగ్యులు. ఉపద్రుత అంటే ఈ కలియుగ వాసులు క్షణము చింతతో ఆవరించబడి ఉంటారు. ప్రతి క్షణము వాళ్ళ మనసులో ఏదో ఒక కలత. ఎందుకంటే వాళ్ళకు ఎప్పుడూ భౌతికమైనటువంటి విషయాల పట్ల ఎక్కువ ఆసక్తి ఉండడం వల్ల వాళ్ళు కంటిన్యూస్ గా డిస్టర్బ్డ్ గా ఉంటారు. ఉపద్రుతాహ. సో ఈ రకంగా ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి కలియుగ వాసులకు హరినామం ఒకటే శరణు. ఎందుకంటే అది చాలా సులభమైనటువంటి మార్గము. ఇంకో శ్లోకం భాగవతం నుంచి దీనికి సంబంధించినదే. అక్కడ కూడా సుఖదేవ గోస్వామి ఏమంటున్నారంటే, తతస్థానుదినం ధర్మ సత్యం శౌచం క్షమాదయ కాలేన బలిన రాజన్ నాంక్షతి ఆయుర్బలం స్మృతి. తతస్థ చ అనుదినం అంటే రోజు రోజుకి ఏమవుతుంది? ధర్మము, సత్యము, శౌచము, క్షమ, ఈ 4 ధర్మానికి సంబంధించినటువంటి ఈ 4 స్తంభాలు ఏవైతే ఉన్నాయో ఆ 4 కూడా దినాదిగా క్షీణిస్తూ ఉన్నాయి. కాలేనా బలినా రాజన్. ఈ సమయం కలియుగం యొక్క ప్రభావం చేత అవి వాటి అస్తిత్వాన్ని కోల్పోతున్నాయి. అంతేగాక నాంక్షతి ఆయుర్బలం స్మృతి. అంతేగాక మనుషుల్లో ఆయువు తగ్గిపోతుంది. అలాగే బలము కూడా, శారీరక బలము, మానసిక బలము 2 తగ్గిపోతున్నాయి. అంతేగాక స్మృతి, ఏది గుర్తుంచుకోలేరు. అప్పట్లో గురువు ఒకసారి వేదబోధన చేస్తే వాళ్ళు ఎప్పటికి జీవితాంతము గుర్తుంచుకునేవారు. అందుచేత అప్పట్లో వేదాలు కానీ పురాణాలు కానీ రాయవలసినటువంటి అవసరం లేకుండే. ఎప్పుడైతే ఈ కలియుగ ఆరంభము వస్తుందని భావించబడిందో అప్పుడు వ్యాసదేవుడు మొట్టమొదటిసారిగా ద్వాపరయుగ అంతంలో ఇవన్నింటినీ రాయడము ఆయన అప్పుడు పూనుకున్నారు రాయడానికి. అంతకుముందు ఇవన్నీ గురు శిష్య పరంపర ద్వారా ఒకరి నుంచి ఒకరికి ప్రాప్తించేవన్నమాట. ఏవం పరంపరా ప్రాప్తం అంటే పరంపరలో గురువు నుంచి శిష్యుడికి లభించేది. కానీ కలియుగంలో ఇవన్నీ అవలక్షణాలు ఉండడం వల్ల రాయవలసి వచ్చింది. మరి హరినామం యొక్క గొప్పతనం ఏంటి? ఈ హరినామము వల్ల మనకు కేవలము ముక్తియే లభిస్తుందా, లేకుంటే ఏదైనా ఆనందం కూడా లభిస్తుందా అంటే దీనికి ఒక ఉదాహరణగా ఇక్కడ ఈ శ్లోకాన్ని నేను పెట్టాను. ఈ శ్లోకము చైతన్య చరితామృతంలో రూపగోస్వామి ఆయన కంపోజ్ చేసినటువంటి ఈ శ్లోకము. రూపగోస్వామి అనేవారు చైతన్య మహాప్రభు యొక్క ముఖ్యమైనటువంటి 6 అనువాయులలో మొట్టమొదటి వాడు. అంటే వాళ్ళందరికీ లీడర్. ఈయన గోలోక బృందావనంలో ఆయన నిజస్థితిలో ఆయన ఒక మంజరి అంటే రాధారానికి ఉన్నటువంటి సకులలో వాళ్ళ సకులు అన్నమాట. అంటే ఆయన హరినామాన్ని జపిస్తే తనకు ఎటువంటి భావన కలుగుతుందో ఈ శ్లోకంలో వర్ణించి చెప్పారు. తుండే తాండవిని ప్రతిం వితనుతే తుండావలి లబ్ధయే కర్ణ క్రోధ కదంబిని గతయతే కర్ణార్బుదేభ్య స్పృహాం చేత ప్రాంగణ సంగిని విజయతే సర్వేంద్రియానాం కృతిం నో జానే జానతి కయద్భిర్ అమృతై కృష్ణేతి వర్ణద్వయి. సో ఆయన ఏం చెప్తున్నాడంటే ఈ 2 సిలబల్స్, ఈ 2 వర్ణాలు కలిగినటువంటి కృష్ణ,
కృష్ణలో 2 వర్ణాలు ఉన్నాయి. కృష్ అనేది నా అనేది. కృష్ణేతి వర్ణద్వయి. ఈ 2 వర్ణాలు కలిగినటువంటి కృష్ణ నామము ఎప్పుడైతే నేను నా నాలుక పైన దీన్ని ఉచ్చరిస్తానో, తుండే తాండవిని, తుండే అంటే నాలుక, తుండే తాండవిని రతిం, తాండవిని అంటే తాండవం చేయడం. ఎప్పుడైతే ఈ నామం నా నాలుక పైన నృత్యం చేస్తుందో అప్పుడు నాకు ఎంతో రతి కలుగుతుంది. రతిం వితనుతే తుండావలి లబ్ధే. అప్పుడు నేను ఏమని కోరుకుంటాను, నాకు వేలకు వేలుగా నాలుకలుంటే బాగుండు అని నేను కోరుకుంటాను. అంతేగాక కర్ణ క్రోధ కదంబిని గతయతే కర్ణేర్బుదేభ్యా స్పృహాం. మరి ఈ నాలుక ద్వారా వెలువడినటువంటి ఈ కృష్ణనామము ఎప్పుడైతే నా కర్ణాలను అంటే నా చెవులను తాకుతుందో అప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే, నాకు వేలకు వేల చెవులు ఉంటే బాగుండు, కర్ణేర్బుదేభ్యా స్పృహాం అని నాకు కోరిక కలుగుతుంది. స్పృహాం అంటే కోరిక. ఆ తర్వాత చెవుల ద్వారా ఇది ఎప్పుడైతే నా మనస్సులోకి చేరుతుందో అంటే నా హృదయంలోకి, చేత ప్రాంగణ సంగిని విజయతే సర్వేంద్రియానాం కృతిం. చేత ప్రాంగణ అంటే ఈ హృదయ ఆవరణములోకి ఎప్పుడైతే ఈ నామం ప్రవేశిస్తుందో నా చెవుల ద్వారా అప్పుడు ఏమవుతుందంటే, విజయతే సర్వేంద్రియానాం కృతిం, నా అన్ని ఇంద్రియాలు జయింపబడి అవి జడ పదార్థాల్లాగా అలాగే ఉండిపోతాయి. నో జానే జానతి కియద్భిర్ అమృతై కృష్ణేతి వర్ణద్వయి. నో జానే జానిత, నాకు అసలు తెలియదు ఇందులో ఎంత అమృతం ఉన్నది. అమృతై కృష్ణేతి వర్ణద్వయి, ఈ కృష్ణ నామంలో ఎంతటి అమృతం ఉన్నదో నాకు అంతు చిక్కకుండా ఉన్నది అని గొప్ప భక్తుడైనటువంటి రూపగోస్వామి తన యొక్క అనుభవాన్ని వ్యక్తీకరిస్తున్నాడు. కానీ మనలో ఎవరికైనా ఈ రకంగా అనిపించిందండి, కృష్ణ అని పలికినప్పుడు నాకు వేలకు వేల నాలుకలు ఉంటే బాగుండు, లేదంటే ఇంకో 10,000 జతల చెవులు ఉంటే బాగుండు, నా హృదయంలో చేరినప్పుడు నా పూర్తిగా నా అస్తిత్వం అంతా నిశ్చలంగా మారిపోయి నేను కదలకుండా అయిపోయాను అనేటువంటి భావన మనలో కలగదు చాలా మందికి. ఎందుకు? మనం ఎక్కడో ఒక మిస్టేక్ చేస్తున్నాము. నామం అదే కృష్ణనామమే, కానీ మనకు అంతటి ఆనంద ఆస్వాదన కలగట్లేదు. అది ఎందుకో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. చైతన్య మహాప్రభు చెప్పారు ఏంటంటే, ఈ నామాన్ని జపించడానికి ఎటువంటి సమయం కానీ ఎటువంటి భౌతికమైనటువంటి నియమాలు కానీ ఏమీ అడ్డంకులు కాదు అని. నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణేన కాలః ఏతాదృశీ తవ కృప భగవన్ మమాపి దుర్దైవమిద్రసం యజని నానురాగః. ఈ నామానికి సర్వశక్తులు ఉన్నాయి. నామ్నామ అకారి బహుదా నిజ సర్వశక్తిస్ తత్రార్పిత నియమిత స్మరణేన కాలః. ఇన్ని శక్తులు ఉన్నటువంటి ఈ నామాన్ని జపించడానికి ఎటువంటి నియమాలు ఏమీ లేవు. నియమిత స్మరణేన కాలః, ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా జపించవచ్చు. కానీ నాకు ఎటువంటి ఆసక్తి లేదే ఈ నామం పట్ల. దుర్దైవం ఇద్రసం ఇహజని నారు రాగః అని వారు అంటున్నారు. ఈ నామానికి అన్ని శక్తులు ఉన్నాయి, దీన్ని జపించడానికి ఎటువంటి పెద్ద ఆటంకులు ఏమీ లేవు, అయినా నాకు ఎటువంటి రుచి ఈ నామం పట్ల కలగట్లేదు అని ఇక్కడ చైతన్య మహాప్రభు స్వయంగా ఆయన్నే చెప్తున్నారు. మరి దానికి కారణం ఏంటి అంటే మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో జపం అనేది 3 స్టేజుల్లో చేస్తారనమాట. ఇప్పుడు మనందరూ, నాకు తెలియదు మీరు ఎంతమంది ఎన్ని రౌండ్లు చేస్తున్నారో, కనీసం ఒక 2-3 రౌండ్లైనా చేస్తున్నారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీరు అస్సలే జపం చేయట్లేదు అనుకోండి, ఈ క్లాస్ మీకు కనెక్టెడే కాదు. మైథిలి మాతాజీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జపం చేస్తున్నారా? కొద్దిగా మీరు చెప్పగలరా? హరే కృష్ణ ప్రభుజీ, దండోత్పన్నం. ఆల్మోస్ట్ చాలా మంది చేస్తారు ప్రభుజీ. 16 రౌండ్స్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ప్రభుజీ. రెగ్యులర్ గా మార్నింగ్ జప సెషన్ జాయిన్ చేస్తాం ప్రభుజీ, శ్రీనివాస్ ప్రభుజీతో పాటు అక్కడ జపం చేస్తున్నాం ప్రభుజీ కంటిన్యూగా. then it is very much relevant. Yes, ప్రభుజీ. Okay, then you can appreciate this. సో మొట్టమొదటిగా నామానికి 3 రకాల నామాలు మనం జపం చేస్తాం. 3 రకాల నామాలు అంటే నామం అదే, కాకపోతే 3 రకాల స్టేజ్ల్లో మనము నామజపం అనేది మనము అభివృద్ధి చెందుతూ మనం ముందుకెళ్తాం. మొదటి స్థాయిని అపరాధ నామ స్థాయి అంటారు, నామాపరాధము అంటారు. సో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఈ యొక్క భావన తత్వానికి సంబంధించినటువంటి ఏదైతే అవగాహన ఉందో అక్కడ అతను ఏమనుకుంటాడు అంటే, కృష్ణుడు మరియు కృష్ణుడి యొక్క నామం 2 వేరు వేరు అనుకుంటాడు. కృష్ణ అండ్ హిస్ నేమ్ ఆర్ డిఫరెంట్.
ఇంకా ఏమనుకోవచ్చు, ఈ అపరాధ నామ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ నామం ఏదైతే ఉందో భగవంతుడిది, అది ఒక భౌతికమైనటువంటి శబ్దము అని భావిస్తాడు. సో ఈ రకంగా ఎవరైతే నామం జపం చేస్తున్నారో వాళ్ళు అపరాధ స్థాయిలో నామాన్ని జపిస్తున్నారు అన్నట్టుగా మనం భావించాలి. సో ఇటువంటి జపం వల్ల ఎటువంటి ఆధ్యాత్మిక పురోగతి అనేది ఉండదు అని నేను అనట్లేదు. మన ఆచార్యులైనటువంటి శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ ఆయనకు సంబంధించినటువంటి రచన అయినటువంటి హరినామ చింతామణిలో ఆయన దీని గురించి ప్రస్తావించారు. ఎవరైతే అపరాధ స్థాయిలో నామాన్ని జపిస్తున్నారో అటువంటి వారు పెద్దగా భక్తిలో అభివృద్ధిని సాధించలేరు. సో రెండవ స్థాయి వచ్చేసి నామ ఆభాస్. ఆభాస్ అంటే ఇప్పుడు మనకు ఆకాశంలో సూర్యుడు వచ్చినప్పుడు కొన్నిసార్లు మేఘాలు అడ్డుగా వస్తాయి. మేఘాలు అడ్డుగా వచ్చినప్పుడు ఆ మేఘాల గుండగా సూర్యుడు మనకు ఎంతో కొద్దిగా కనిపిస్తాడు. ఆభాస్ అంటారు అనమాట దాన్ని. అంటే పూర్తిగా కనిపించట్లేడు, అలాగని పూర్తిగా కనిపించకుండా కూడా ఉండట్లేదు. సో ఎంతో కొద్దిగా కనిపించకుండా ఉంటున్నాడు అనమాట. సో ఈ స్థాయిలో ఎవరైతే నామాన్ని జపిస్తారో వాళ్ళు నామాభాస్గా అంటారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క లక్షణాలు ఏంటంటే వాళ్ళకు పూర్తిగా తత్వబోధన ఇంకా కలగలేదు. అంటే పూర్తిగా కృష్ణ చైతన్యానికి మరియు భగవద్ నామానికి సంబంధించినటువంటి తత్వజ్ఞానము వారిలో ఇంకా పూర్తిగా వికసించలేదు. అంతేకాకుండా వారిలో ఇంకా కొన్ని కల్మషాలు ఇంకా వారిలో ఉన్నాయి, ఇంకా వాళ్ళ హృదయాల్లో. సో ఈ రకంగా ఎవరైతే నామ జపాన్ని చేస్తున్నారో వీళ్ళలో పురోగతి ఉంటుంది, కానీ స్లోగా ఉంటుంది. దీని తర్వాత వచ్చేది శుద్ధ నామము. ఏకకృష్ణ నామంలోలే సర్వ పాపక్షయ. చైతన్య చరితామృతో చెప్పబడింది, ఎవరైతే ఈ శుద్ధనామం ఒక్కసారైనా జపించగలిగితే ఏకకృష్ణ నామలోలే సర్వ పాపక్షయ. వాళ్ళు ఎన్ని జన్మల పాపాలను వాళ్ళు తుడిచిపెట్టుకుపోతారంటే వాళ్ళు ఊహించనన్ని జన్మలకి, అంటే ఇంకా కొన్ని వేల జన్మలు తీసుకున్న అందులో చేసే పాపాలను కూడా ఈ ఒక్క శుద్ధనామం ద్వారా వాళ్ళు పూర్తిగా దాని నుంచి బయటపడగలరు. మరి ఈ శుద్ధనామాన్ని జపించేటటువంటి వ్యక్తుల యొక్క లక్షణాలు ఏంటంటే వాళ్ళకి పూర్తిగా భగవతత్వ జ్ఞానము మరియు హృదయ పవిత్రీకరణ ఆల్రెడీ జరిగిపోయి ఉంటుంది. మరి మీరు అనొచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళకి మరి మేమందరము మరి అపరాధ స్థాయిలో ఉన్నాము, మరి మేము అక్కడికి ఎలా వెళ్ళాలి, లేదంటే మేము డైరెక్ట్గా శుద్ధనామం చేయాలా? అది అంటే నేను చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే ఎవరైనా సరే భక్తిలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఆరంభించేది అపరాధ స్థాయి నుంచే. దాని తర్వాత వాళ్ళ సిన్సియారిటీని, వాళ్ళ డిసిప్లిన్ని, వాళ్ళ కమిట్మెంట్ని బట్టి వాళ్ళు మెల్లిమెల్లిగా పురోభివృద్ధిని సాధిస్తూ నామాపరాధ స్థాయి నుంచి నామాభా స్థాయికి, దాని తర్వాత శుద్ధనామ స్థాయికి వాళ్ళు చేరుకోగలరు. సో శాస్త్రాలు మరియు ఆచార్యుల యొక్క భావన ఏంటి అనగా కనీసం ఒక వ్యక్తి నామాభాస స్థాయికి వచ్చినా అతను ముక్తికి అర్హుడవుతాడు. అతనికి పునర్జన్మ అనేది ఉండదు. కేవలం నామాభాస స్థాయికి రావడం వల్లనే అంతటి గొప్ప ఫలితం అనేది ఈ నామాభాస స్థాయి నుంచే మనము పొందవచ్చు. అందుచేత మనము సాధ్యమైనంత వరకు ఈ నామాపరాధ స్థాయి నుంచి బయటపడడానికి ప్రయత్నించాలి. సో మరి ఏంటి మనల్ని ఆపుతున్నది ఈ స్థాయిల నుంచి పై స్థాయికి పోకుండా అంటే అది చూద్దాం ఇప్పుడు. సో దీని తర్వాత శుద్ధనామం తర్వాత ఉన్నది ఏంది? ప్రేమ. ఎవరైతే శుద్ధనామాన్ని జపిస్తున్నారో వాళ్ళు స్వయంగా భగవత్ ప్రేమని ఆస్వాదిస్తున్నారు. అటువంటి వ్యక్తులు తిరిగి పతనము చెందడం అనేది ఉండదు. ఎవరైతే శుద్ధనామ స్థాయిలో భగవద్నామాన్ని జపిస్తున్నారో వాళ్ళు తిరిగి భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆకర్షితులై తిరిగి భౌతిక జగత్తుకు రావడం అనేది అసలు ఉండదు. సో మరి ఎందుకు మరి ఏంటి ఆబ్స్టకల్స్ మనల్ని శుద్ధనామాన్ని చేయకుండా మనం అడ్డుకుంటున్నాయంటే 4 ఉన్నాయి, ఒక్కొక్కటి చెప్తాను. ఒకటి తత్వ విభ్రమ. తత్వ విభ్రమ అంటే తత్వం పట్ల సరైనటువంటి అవగాహన లేకపోవడము, ఇగ్నోరెన్స్, అజ్ఞానము అని అంటారు కదా. సో భగవంతుడు కూడా చెప్తాడు, కుంతి మహారాణి చెప్తుంది, మాయాజవని కాచన్నం అజ్ఞాదాక్షదమవ్యయం నాలక్ష్యసే మూఢదృశ నటో నాట్యధరో యథ. మరి జనులు ఎందుకు ఆయనను గుర్తుపట్టట్లేదంటే మాయాజవని కాచన్నం, మాయ యొక్క వలలో వాళ్ళు చిక్కుకున్నారు. అజ్ఞాదోక్షజం అవ్యయం, వాళ్ళు అజ్ఞానమైనటువంటి దృష్టితో కప్పబడి ఉన్నారు.
నా లక్ష్యసే మూఢదృశ, మూఢమైనటువంటి దృష్టితో వాళ్ళు నిన్ను చూడలేరు. నటో నాట్యధరో యథ, నీవే ఈ సృష్టిని మొత్తం ఆడిస్తున్నటువంటి నాటకరుడివి, అంటే నటిస్తున్నటువంటి అన్ని విషయాల్లో కూడా నీవే ఉన్నావు, కానీ వాళ్ళు నిన్ను ఎరగలేకుండా ఉన్నారు. సంసార చక్రం ఏతాస్మిన్ జంతుర్ అజ్ఞాన మోహిత, భ్రామయన్ సుఖం చ దుఃఖం చ భుంక్తే సర్వత్ర సర్వదా. సంసార చక్రం ఏతాస్మిన్, ప్రతి జీవి సంసార చక్రంలో కుట్టుమిట్టాడుతూ తిరుగుతూ ఉన్నాడు. ఎందువల్ల? జంతుర్ అజ్ఞాన మోహిత, ఈ అజ్ఞానం చేత మోహితులై వాళ్ళు ఒక జీవి నుంచి ఇంకొక జీవికి, ఒక బ్రహ్మాండం నుంచి ఇంకొక బ్రహ్మాండానికి భుంక్తే సర్వత్ర సర్వదా, భుంక్తే సర్వత్ర సర్వదా, ఈ రకంగా అనుభవిస్తూ సర్వత్రా సర్వదా ఎప్పుడు అన్ని ప్రదేశాలలో తిరుగుతూ ఉన్నారు. అంటే తత్వం యొక్క బోధన లేకపోవడము, ఫిలాసఫీ సరిగ్గా అర్థం చేసుకోకపోవడము, కృష్ణ చైతన్యానికి సంబంధించినటువంటి అవగాహన, అండర్స్టాండింగ్ లేకపోవడం కూడా మన శుద్ధనామాన్ని జపించకపోవడానికి ఒక కారణము. రెండవది వచ్చేసి అసతృష్ణ, అంటే భక్తిలోకి వచ్చిన తర్వాత, తత్వాన్ని తెలుసుకున్న తర్వాత కూడా మనము శుద్ధనామాన్ని జపించకపోవడానికి ఒక కారణం ఏంటంటే తీవ్రమైనటువంటి భౌతిక కోరికలు కలిగి ఉండడము. అసతృష్ణ అంటే ఇంకా తృష్ణ అంటే దాహము. అసత్ అంటే చెడు లేదంటే భౌతికమైనటువంటి, ఇంకా భౌతికమైనటువంటి కోరికలు ఎక్కువగా ఉండడం వల్ల మనం శుద్ధనామాన్ని ఆస్వాదించలేకపోతున్నాము. మూడవది వచ్చేసి హృదయ దౌర్బల్యం. హృదయ దౌర్బల్యం అంటే మనకు తత్వం సంబంధించినటువంటి జ్ఞానం ఉండొచ్చు, ఎందుకంటే మనం ఇస్కాన్ సంస్థలో ఒక 2-3 సంవత్సరాలు తిరిగామనుకోండి, మనకు కావాల్సినటువంటి తత్వజ్ఞానం అనేది ఈజీగా లభిస్తుంది భక్తుల సాంగత్యంలో, అది పెద్ద కష్టమేం కాదు. ఇంకా అసతృష్ణ, మెటీరియల్ డిజైర్స్ అంటారా, అవి వస్తూనే ఉంటాయి, పోతూ ఉంటాయి. మూడవది వచ్చేసి హృదయ దౌర్బల్యం. ఇది ఏంటంటే మనము ఇంతకు ముందు జన్మలో కానీ లేదంటే ఈ జన్మలో భక్తిలోకి రాకముందు కానీ మనకు కొన్ని రకాల వ్యసనాలు, బ్యాడ్ హ్యాబిట్స్, కొన్ని టెండెన్సీస్ మనతో భక్తిలోకి వచ్చిన తర్వాత కూడా మనం వెంటాడుతూ ఉంటాయి. అంటే కొంతమందికి కొన్ని రకాల వీక్నెస్లు ఉంటాయి, వాళ్ళకి తెలుసు ఇది నాకు మంచిది కాదు అని, అయినా వాళ్ళు నియంత్రించుకోలేక వాటి పట్ల ఆకర్షితులై తప్పులు చేస్తూ ఉంటారు. సో ఇది హృదయ దౌర్బల్యం, ఇది కూడా మనల్ని ముందుకు పోనివ్వదు. నాలుగవది వచ్చేసి అన్నిటికంటే ఎక్కువగా ప్రభావం చూపించేది మన భక్తిలో, మన జపంలో, అదేంటంటే అపరాధము. సో అపరాధాలు చేయడం ద్వారా మనకు భక్తిలో, అంటే ఎస్పెషల్లీ భగవంతుని యొక్క నామ జపంలో తీవ్రమైనటువంటి ఆటంకం అనేది కలుగుతుంది. రుచి పోవడము, ఆసక్తి పోవడము, రెగ్యులర్ స్కెడ్యూల్ డిస్టర్బ్ అయిపోవడం, ఇవన్నీ ఎక్కువగా దీనివల్ల జరుగుతాయంటే పైన చెప్పినటువంటి మూడింటి కంటే కూడా ఈ అపరాధం ద్వారా ఎక్కువ నష్టం అనేది కలుగుతుంది. సో ఈ అపరాధాలు కూడా 4 రకాలు. ఒకటి నామానికి సంబంధించినటువంటి అపరాధాలు, ఇందులో 10 అపరాధాలు, నామాపరాధాలు మనం ప్రతిరోజు చదువుతాం అవి. తర్వాత భగవద్ విగ్రహానికి సంబంధించినటువంటి అపరాధాలు, మరియు జీవులకు, అంటే సాధారణమైనటువంటి జీవులు, మానవులే కాకుండా ఇతర జీవులకు మనం చేసేటటువంటి అపరాధాలు, హాని, మరియు వైష్ణవులకి ముఖ్యంగా. సో ఈ 4 మనల్ని జపంలో ముందుకు పోకుండా చేస్తాయి. సో తత్వ విభ్రమ అంటే ఏంటి, ఇగ్నోరెన్స్ ఏంటి అంటే మొదటిగా అనుకునేది ఏంటి, నామం అనేది ఒక భౌతికమైనటువంటి విషయము, పొజిషన్ ఆఫ్ ద నేమ్ ఇస్ మెటీరియల్. తర్వాత పొజిషన్ ఆఫ్ కృష్ణ. ఇంకా తత్వ విభ్రమలో ఇంకో విషయం ఏంటి, చాలా మంది ఏమనుకుంటారు, కృష్ణుడు మరియు మిగిలిన దేవతలందరూ కూడా సమానమే అనుకుంటారు, ఏ దేవుడిని పూజించినా ఒకటే అనుకుంటారు. అది కూడా తత్వ విభ్రమ, అది కూడా ఒక అజ్ఞానానికి సూచిక. అటువంటి వ్యక్తులు కూడా శుద్ధనామాన్ని చేరుకోలేరు. మరి మూడవ తత్వ విభ్రమ చూస్తే కొంతమంది ఏమనుకుంటారంటే ఈ జీవుడు సాధన ద్వారా భగవంతుడిలాగా మారుతాడు అనుకుంటారు. అది కూడా ఒక అజ్ఞానానికి సంబంధించినటువంటి ప్రమాణము. నాలుగవది మరి ఈ భక్తి యొక్క ఉద్దేశం ఏంటండి ఆఖరికంటే ముక్తిని పొందడము, లేదంటే భౌతిక సుఖాలను పొందడము అని అనుకుంటారు. సో ఇవన్నీ తత్వ విభ్రమల సెక్షన్లోకి వస్తాయి. సో ఇది మనం చూసిన పిక్చరే. ఇక్కడ ఒక వ్యక్తిని ఒక ఏనుగు వెంటాడుతుంది, అతను ఒక చెట్టుకి ఆలాడుతూ ఉన్నాడు, కింద పాములు ఉన్నాయి, పైన ఒక నల్ల తెల్ల ఎలుక ఆ కొమ్మని కొరికేస్తూ ఉంది, పైన ఒక తేనె తిట్టె నుండి
తేనె అనేది డ్రాప్ గా పడుతుంది. ఇది మానవుడి యొక్క జీవితానికి ఒక ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. అంటే ఈ చెట్టు అనేది మానవ దేహం, ఆ ఏనుగు అనేది మన యొక్క వృద్ధాప్యం మనల్ని వెంటాడిస్తూ ఉంటుంది అనమాట. అది ఎప్పుడైనా సరే ఈ దేహాన్ని అంటే ఈ చెట్టుని కూల్చేయగలదు. ఆ కింద ఉన్నటువంటి పాములు ఏంటంటే అవి కాలము, టైం, అది కాలానికి సంబంధించినటువంటి కాల సర్పాలు అవి. ఈ తెల్ల ఎలుకనేమో డే టైంకి ప్రతీక, నల్ల ఎలుక రాత్రికి సూచిస్తుంది. సో అక్కడ ఉన్నటువంటి తేనె తిట్ట నుంచి కారుతున్నటువంటి ఆ ఏదైతే డ్రాప్స్ తేనె ఉందో అది భౌతికమైనటువంటి ఆనందం. సో ఇతను ఇంతటి క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నా కూడా అక్కడ పైనుంచి పడుతున్న ఆ తేనె తన నాలుక మీద పడేసరికి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. తనకు అర్థం అవ్వట్లేదు తన పరిస్థితి ఎలా ఉందో. సో ఇది మన పరిస్థితి అన్నమాట. అంటే అన్ని మనల్ని అంతం చేయడానికి రెడీగా ఉన్నాయి. అక్కడ ఎలుకలు అవి కొరికేస్తే ఆ కొమ్మ అనేది విరిగిపోయి కింద పడతాడు. ఆ ఏనుగు ఆ చెట్టును ఎప్పుడైనా సరే కింద పడేయగలదు. అలాగే అతను ఇటు పడ్డాడంటే ఇక్కడ పాములు ఆయనని కరిచి చంపేస్తాయి. సో ఇదంతా ఎందువల్ల జరుగుతుందంటే భౌతికమైనటువంటి సుఖాల పట్ల తీవ్రమైనటువంటి ఆసక్తి. చింతామపరిమేయాంచం ప్రళయాంతం ఉపాశ్రిత కామోపభోగ పరమో ఏతావద్ ఇది నిశ్చిత ఆశాపాశ సతైర్బద్ధ కామ క్రోధ పరాయణ ఈహంతే కామభోగార్థం అన్యాయేన అర్థ సంచయ. సో సో భగవద్గీత 16వ అధ్యాయంలో భగవంతుడు చెప్తున్నాడు, కామోపభోగ పరమో ఏతావద్ ఇది నిశ్చిత. కామ ఉపభోగ పరము, ఎవరైతే జీవితం యొక్క లక్ష్యము కామము అంటే భౌతికమైనటువంటి సుఖాలను పొందడము అని ఎవరైతే భావిస్తారో అటువంటి వ్యక్తులకు ఎటువంటి తత్వబోధన అనేది చేసినా గానీ వృధానే. సో ఇది దానికి ఒక ప్రతీకగా ఇది ఇక్కడ పెట్టాము. తర్వాత తత్వ విభ్రమ ఇంకోటి ఏంటంటే నామానికి భగవంతుడికి తేడా ఉందని. యాక్చువల్గా భగవంతుడికి నామానికి ఎటువంటి తేడా లేదు అని మన ఆచార్యులు చెప్తున్నారు. కృష్ణ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ హిజ్ నేమ్. సో ప్రభుపాద వారు చెప్తారు, నువ్వు నీరు నీరు అని దాహం కలిగినప్పుడు నీరు నీరు అన్నంత మాత్రం నీ దాహం తీరదు. కానీ కృష్ణ కృష్ణ అన్న వెంటనే కృష్ణుడు నీ నాలుగు పైన ప్రత్యక్షమైనట్టే. ఎందుకంటే కృష్ణుడి నామానికి ఎటువంటి తేడా లేదు. నామ చింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ పూర్ణ శుద్ధో నిత్యముక్తో అభిన్నత్వం నామనామిను. అభిన్నత్వం, ఎటువంటి భిన్నత్వము లేదు భగవంతుడి యొక్క నామానికి. ఇది తెలుసుకున్నట్లయితే మనము తత్వ విభ్రమ నుంచి బయటపడినట్టే. కనీసం థియరిటికల్ గానైనా మనము యాక్సెప్ట్ చేయాలి దీన్ని. సో ఈ నామం ద్వారానే ప్రతిదీ మనకు అవగతం అవుతుంది. నామ రూప గుణ లీల. చూడండి, నామము రూపము గుణ లీల, నేమ్ ఫామ్ క్వాలిటీస్ అండ్ యాక్టివిటీస్. మనము వేరుగా ఎటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరమే లేదు. ఒకవేళ మనం నామం పట్ల రుచిని పెంచుకోబోతే ఆటోమేటిక్ గా మన హృదయంలో ఈ 4 ప్రకటితం అవుతాయి. మొదలుకొని దీంతో నామము తర్వాత వచ్చేది భగవంతుడి యొక్క రూపము మన మనస్సులో వ్యక్తీకరించబడుతుంది, భగవంతుడి యొక్క సచ్చిదానంద రూపం. దాని తర్వాత భగవంతుడి యొక్క గుణాలు, దాని తర్వాత ఆ గుణాలతో భగవంతుడు చేసేటటువంటి లీలలు. సో ఇవన్నీ నామం ద్వారానే మనకు అవగతం అవుతాయి, రివీల్ అవ్వబడతాయి. అసతృష్ణ, దీని గురించి చెప్పాను నేను. భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌన విధీయతే. 2వ అధ్యాయంలో భగవంతుడు చెప్తున్నాడు, ఎవరికైతే భోగము అంటే ఇంద్రియ సుఖము మరియు ఐశ్వర్యం పట్ల ఎక్కువ తీవ్రమైనటువంటి ఆసక్తి ఉంటుందో వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌన విధీయతే. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే ఏకాగ్రతతో చేసేటటువంటి భక్తి అనేది సాధ్యపడదు. ఎందుకంటే వాళ్ళ మనస్సు భిన్నమైనటువంటి మార్గాలలో ఇన్వెస్ట్ చేయబడింది కనుక వాళ్ళు భక్తిని తీవ్రంగా చేయలేరు. ఇది అసతృష్ణకు మనం ఎక్స్ప్లెనేషన్ గా చూడవచ్చు. హృదయ దౌర్బల్యానికి మన లోపల ఉన్నటువంటి ఈ బ్యాడ్ క్వాలిటీస్, గ్రీడు అంటే లోభము, వేరే వాళ్ళని మోసం చేసే భావన, అసూయ మరియు పూజ లాభ ప్రతిష్ట, నా పేరు రావాలి, ఇలాంటివి మనం బయటికి వ్యక్తీకరించకపోవచ్చు కానీ మన మనసులో ఇవి మనల్ని ప్రతి క్షణం మనల్ని బాధిస్తూ ఉంటాయి. సో ఇవి హృదయ దౌర్బల్యం. ఇవన్నీ ఎందుకు ఉన్నాయి? మనం ఎన్నో జన్మల నుంచి వీటికి బానిసల్లాగా ఉన్నాం కాబట్టి మనం కేవలము ఒక 1 year నుంచి జపం చేయడం ద్వారా ఇవి పోవు. కాకపోతే ఇవి వచ్చినప్పుడల్లా మన భక్తి అనేది దెబ్బతింటూ ఉంటుంది. సో
కృష్ణుడు చెప్తున్నాడు, ఎవరైతే పాప జీవితంని గడుపుతారో అటువంటి వ్యక్తులు స్థిరమైన భక్తిని సాధన చేయలేరు. సో ఇది మనకు 7వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఏషాం త్వామంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. ఏషాం త్వాం అంతగతం పాపం, ఎవరి జీవితాల అయితే పాపాల నుంచి బయటపడ్డాయో, వివిధ జన్మలలో చేసినటువంటి పాపాల నుంచి, ఏషాం త్వం అంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం, మరి వాళ్ళు ఎలా బయటపడ్డారు? ఎన్నో పుణ్యకర్మలు చేయడం ద్వారా వాళ్ళ పాప జీవితం నుంచి బయటపడ్డారు. అటువంటి వ్యక్తులు తే ద్వంద్వమోహ నిర్ముక్తో, ఎవరైతే ఈ ద్వంద్వమోహాలు సుఖము దుఃఖము మానము అవమానము చలి వేడి వీటి నుంచి బయటపడ్డారో వారు మాత్రమే భజంతే మాం, వారు మాత్రమే నన్ను భజంతే మాం దృఢవ్రతాః, దృఢవ్రతులై ఎంతో డిటర్మినేషన్తో నా భక్తిలో వాళ్ళు నిలువై ఉంటారు అని. మిగిలిన వాళ్ళు ఇలా వస్తారు అలా పోతారు. మనం చూస్తూ ఉంటాం భక్తి మార్గంలోకి ఎంతో మంది వస్తారు. మనం భగవద్గీత క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని వందల మంది రిజిస్టర్ చేసుకుంటారు, కానీ చాలా కొద్ది సమయంలోనే ఎక్కువ మంది ఫిల్టర్ అయిపోతారు. ఎందుకు? ఇందువల్ల భక్తిలో నిలిచి ఉండాలంటే పాపరహితమైన జీవితాన్ని మనం గడుపుతూ ఉండాలి. పాపాలు చేస్తూ ఒకవైపు ఇంకొక వైపు భక్తిలో నడవడం అనేది సాధ్యపడదు. సో అందుచేత ఈ పాపరహితమైన జీవితాన్ని గడపడానికి మనం అన్ని రకాల ప్రయత్నాలు, అన్ని రకాల ఇన్స్ట్రక్షన్స్ ని మనము ఫాలో అవ్వడానికి ప్రయత్నించాలి. సో ఇంకా అపరాధాలకు వచ్చేసి ఇది చాలా ముఖ్యమైనది చెప్పి నేను ఆపేస్తాను. అపరాధాలలో ముఖ్యమైనది 2 రకాల అపరాధాలు, నామాపరాధము, సేవాపరాధం. సో నామాపరాధాలు మనకు తెలిసినట్టుగా 10 ఉన్నాయి. సో తెలియని వాళ్ళకు ఎవరైనా ఉంటే వాళ్ళు తర్వాత చూసి తెలుసుకోవచ్చు. ఈ 10లో ఏంటంటే మొట్టమొదటి ఏంటంటే భక్తులని అవమానపరచడము, వాళ్ళకు ఏ రకంగానూ మనము హాని కలగొట్టడానికి ప్రయత్నించడము. రెండవది భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుణ్ణి వివిధ వేరు దేవతలతో సమానంగా భావించడము. మరియు మూడవది గురువు యొక్క ఆజ్ఞను ఉల్లంఘించడము. నాలుగవది వేదాలకు సంబంధించినటువంటి ఇతర శాస్త్రాలను మనం అవహేళన చేయడము. ఐదవది ఈ హరే కృష్ణ మహామంత్రం యొక్క గొప్పతనాన్ని ఒక కల్పితమైనటువంటి వర్ణంలాగా భావించడము. నిజానికి ఇదేం లేదండి, వీళ్ళే ఇలా చెప్పుకుంటున్నారు అని. ఈ 10 ఎక్కడి నుంచి చెప్పబడ్డాయి? ఈ 10 పద్మపురాణంలో ఇవ్వబడ్డాయి. ఇవి ఎవరో క్రియేట్ చేసి రాసినవి కాదు, పద్మపురాణంలో ఉన్నాయి ఇవి. ఆరవది మనకు తోచినటువంటి అర్థాన్ని హరినామానికి ఇవ్వడము. హరినామం ఎందుకు ఇలా పవర్ఫుల్ ఉందంటే అందులో ఇది ఉందండి, అది ఉందండి, మనకు తెలియకుండా, తత్వం తెలియకుండా మనము ఎక్స్ప్లెనేషన్లు ఇవ్వడం. ఏడవది మరి హరినామము ఒక్క నామం జపిస్తే ఎన్నో జన్మల పాపాలు పోతాయన్నారు కదా, అయితే నేను పాపాలు చేస్తూ హరినామం చేస్తాను, ఎందుకంటే పాపం చేసిన వెంటనే హరినామం చేస్తే ఇంకా నా పాపాల నుంచి నేను బయటపడతాను కాబట్టి ఈ రకంగా హరినామాన్ని చేయడం. నామాత్ బలస్య పాప బుద్ధి అని చెప్పబడింది. అంటే ఈ రకంగా నామాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారు అపరాధం చేస్తున్నట్టుగా భావించబడతారు. అటువంటి నామం ద్వారా పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు. మరియు 8వది ఏంటంటే ఈ హరినామ జపాన్ని ఒక రకమైనటువంటి రిలీజియస్ యాక్టివిటీ కింద భావించి ఏదో యజ్ఞం చేసినట్టు, ఏదో లేదంటే టెంపుల్లో చేసేటువంటి రెగ్యులర్ రిచువల్స్ లాగా దీన్ని భావించి దానికి అంటే కర్మకాండ అంటే రిలీజియస్ యాక్టివిటీస్ విచ్ ఆర్ మెంట్ ఫర్ మెటీరియల్ ప్రాస్పరిటీ, అంటే ఆ భౌతికంగా ఎదగడానికి చేసేటటువంటి ఒక మతపరమైనటువంటి కార్యంగా హరినామాన్ని భావించడం అనేది కూడా ఒక అపరాధం. 9వది శ్రద్ధ లేని వారికి హరినామం యొక్క గొప్పతనాన్ని వర్ణించి చెప్పడం. ఇప్పుడు మీకు అందరికి ఎందుకు చెప్తున్నాం అంటే మీరు అందరూ ఆల్రెడీ జపం చేస్తున్నారని చెప్తున్నాం. లేదంటే మీరు బ్రాండ్ న్యూ పీపుల్ అనుకోండి, మీకు చెప్తే మీకే బాధ కాకుండా మాకు కూడా బాధ కలుగుతుంది. ఎందుకంటే మీరు భగవంతుని అవహేళన చేస్తారు, దాని ద్వారా మీరు భగవంతుని ఇంకా దూరంగా పోతారు. మీరు దూరంగా పోవడానికి మెయిన్ కారణం కాబట్టి మాకు కూడా దాని రియాక్షన్ అనేది కలుగుతుంది. అందుచేత శ్రద్ధ లేని వారికి భగవద్ నామానికి సంబంధించినటువంటి విశిష్టతను చెప్పకుండా ఉండడమే మంచిది. కాకపోతే జపం చేయమని చెప్పాలి, అంతవరకే. వాళ్ళకి ఎప్పుడైతే శ్రద్ధ కలుగుతుందో అప్పుడు మిగిలిన తత్వానికి సంబంధించినటువంటి విషయాలు, గొప్పతనాన్ని, మిగిలినవన్నీ మనం చెప్పుకోవచ్చు. 4వది ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఇంకా భౌతికమైనటువంటి విషయాల పట్ల, సంబంధాల పట్ల ఎక్కువ ఆసక్తిని కలిగి ఉండడం కూడా ఒక అపరాధము. సో సేవాపరాధాలు 32 ఉన్నాయి. సో ఇందులో టెంపుల్లోకి చెప్పులు వేసుకొని వెళ్ళడము, ఇలా రకరకాలుగా ఉన్నాయి. మీరు ఇవి కూడా భక్తి రసామృత సింధులో ఇవ్వబడ్డాయి.
భగవంతుడి ముందు గట్టిగా మాట్లాడడము, లేదంటే వేరే వాళ్ళని పొగడము చాలా ఉన్నాయి. మీరు వీలైనప్పుడు చూడొచ్చు ఇవి. వాట్ టైమ్ యూ టు స్టాప్ మాతాజీ? ఐ థింక్ ఐఎమ్ టైమ్ అప్, రైట్? యా ప్రభుజీ, ఇంకొక 10-15 మినిట్స్ మీరు తీసుకోగలిగితే తీసుకోవచ్చు ప్రభుజీ. పీపుల్ ఐ థింక్ దే అంటే విల్ స్టే. మీరు చెప్పేది ఇంకా ఉంటే చెప్పొచ్చు ప్రభుజీ. అంటే అందరికి కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంది, వింటారు, నో ప్రాబ్లం ప్రభుజీ. ఓకే. సో భగవంతుడి యొక్క ఈ నామ జపం ద్వారా మనము ఎలా అభివృద్ధిని పొందొచ్చు, ఎలా పురోగతిని పొందొచ్చు అనేది మనకు ఉపదేశామృతలో శ్రీల రూప గోస్వామి ద్వారా ఇవ్వబడినటువంటి 7వ శ్లోకం నుంచి మనం తెలుసుకోవచ్చు. శ్యాం కృష్ణ నామ చరితాది సితాప్య విద్యా పిత్తోపతప్తరసనస్య నరోచికాను కింతు ఆదరాద్ అనుదినం కలు సైవ జుష్ట స్వాద్వీక్రమాద్భవతి తద్గద మూలహంత్రి. సో ఆయన ఏం చెప్తున్నారంటే, ఈ భౌతికమైనటువంటి రోగము ఏదైతే భవరోగం మనకుందో, దీనివల్ల మనం హరినామానికి సంబంధించినటువంటి ఆ రుచిని ఆస్వాదించలేకపోతున్నాం కదా. సో ఈ భవరోగాన్ని ఆయన దేంతో పోల్చారంటే పిత్తోపతప్త రసనస్య నరోచికాను. పిత్తోపతప్త అంటే పచ్చకామరులు, జాండీస్. ఎప్పుడైతే ఒక వ్యక్తికి జాండీస్ వస్తుందో అప్పుడు వారు చెరుకు రసాన్ని తాగినా, అది తీయగా ఉన్నా, అది తాగిన వాళ్ళకి నరోచికాను, ఎటువంటి రుచి అనేది కలగదు. ఎందుకంటే హరినామము దేంతో పోల్చబడింది ఇక్కడ? శ్యాన్ కృష్ణ నామ చరితాది సితాప్య విద్య. సిత అంటే చెరుకు రసము, సిత అప్పి అవిద్య. అవిద్య అనేటువంటి ఈ రోగం మనలో ఉంది కాబట్టి, పిత్తోపతప్త అంటే ఈ కామర్ల రోగము, మనము దాని యొక్క టేస్ట్ ని మనము తెలుసుకోలేకుండా ఉన్నాము. కానీ ఆదరాద్ అనుదినం కలుసైవ జుష్ట. ఒకవేళ మనము ప్రతిరోజు ఆ చెరుకు రసాన్ని, అది చేదుగా అనిపించినా, అది తాగుతూ ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది? పచ్చకామర వచ్చిన వాళ్ళకి చెరుకు రసం తాగిపిస్తే ఏమవుతుంది? స్వాద్వీక్రమాద్ భవతి తద్గద మూలహంత్రి. మెల్లిమెల్లిగా ఆ పచ్చకామరల వ్యాధి అనేది నివారించబడి అతడికి చెరుకు రసం యొక్క ఏదైతే టేస్ట్ ఉందో అతడికి తెలుస్తూ ఉంది. కానీ అతను చేయాల్సింది ఏంది? ఆదరాద్ అనుదినం, ఆదరణతో అంటే శ్రద్ధగా, అనుదినము అంటే ప్రతిరోజు ఆ జ్యూస్ను తాగాలి. అంటే మనకేం చెప్పబడుతుంది? ఈ హరినామం అనేటువంటి ఈ చెరుకు రసం ఏదైతే ఉందో, అది మనకు ఉన్నటువంటి పచ్చకామరలు అనేటువంటి ఈ భవరోగము ఏదైతే ఉందో దాన్ని నిర్మూలించాలంటే, మనకు టేస్ట్ ఉన్నా లేకపోయినా, మనకు టేస్ట్ అనిపించకపోయినా, చేదుగా అనిపించినా జపం చేస్తున్నప్పుడు చాలా మందికి ఎప్పుడు అయిపోద్ది జపము, ఈ మాలైంది ఇంత పెద్దగా అయిపోయింది, ఇంకా అయిపోవట్లేదు, ఇంకెంతసేపు చేయాలి, ఈ రోజు 2 చేస్తే చాలులే, వీళ్ళు అనవసరంగా నాకు ఇవన్నీ పెట్టారు అనేటువంటి భావన ఉంటుంది. అయినా కానీ మనం ఆదరాద్ అనుదినం, ఆదరణతో అంటే పూర్తి గౌరవంతో, పూర్తి శ్రద్ధతో, ఎందుకంటే నామాన్ని జపిస్తున్నామంటే భగవంతుడితో మనం సాంగత్యాన్ని స్వీకరిస్తున్నట్లు, అటువంటి భావనతో ఆదరాద్ అనుదినం కలుసైవ జుష్ట అంటే తాగడం. మనం కనుక డైలీ చేసామనుకోండి ఏమవుతుంది? స్వాద్వీత్ క్రమాద్ భవతి. మెల్లిమెల్లిగా మన లోపల భగవద్ నామం పట్ల రుచి అనేది కలుగుతుంది. ఇది సొల్యూషన్. ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే, ఇంతకుముందు చెప్పుకునే ప్రాబ్లమ్స్, మరి హరినామంలో మనకు రుచి కావాలంటే మనం చేయాల్సింది ఏంది? ఆదరాద్ అనుదినం. మనకు టేస్ట్ లేకపోయినా సరే మనం శ్రద్ధగా ప్రతిరోజు నామాన్ని జపిస్తూ ఉండగా మెల్లిమెల్లిగా మనకు ఈ భగవంతుడి యొక్క నామం పట్ల ఆసక్తి మరియు రుచి అనేది కలుగుతుంది. సో శ్రీల భక్తివినోద్ ఠాకూర్ ఏం చెప్తున్నారంటే, ఈ ఆఖరి అపరాధమైనటువంటి ఒకటి ప్రమాద అంటే ఇన్అటెంటివ్ చాంటింగ్. నామం జపిస్తున్నారు కానీ ధ్యాస అంతా ఎక్కడో ఉంది. చేతిలో నామం ఉంది, నోటి నుంచి నామం వస్తుంది, చేతిలో మాల, నోటి నుంచి భగవంతుడి నామము, కానీ మనసు ఎక్కడికో పోయింది. సో దీని ద్వారా మిగిలిన అన్ని అపరాధాలు కూడా దీంతోటే మొదలవుతాయని ఆచార్యులు చెప్తారు. ఎందుకంటే ఇన్అటెంటివ్ చాంటింగ్ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ అదర్ అఫెన్సెస్. సో అందుకని అటెంటివ్ గా జపం చేయాలంటే ఏం చేయాలి అనేది మనకు ఇక్కడ భక్తివినోద్ ఠాకూర్ చెప్తున్నారు. ఇన్అటెంటివ్ చాంటింగ్ లో కూడా 3 రకాలు ఉంటాయని చెప్పారు ఆయన. ఒకటి ఏంటంటే ఇండిఫరెన్స్ అంటే అసలు ఏం జపిస్తున్నామో కూడా అటువంటి స్పృహనే లేదు.
ఏదో వచ్చేస్తుంది నోటి నుంచి. రెండవది లేజీనెస్, లేజీగా చేస్తున్నారు జపం. మూడవది డిస్ట్రాక్షన్, నామని చెప్పిస్తున్నారు కానీ పదే పదే ఇటు చూస్తున్నారు అటు చూస్తున్నారు, మనసు ఎటేటో వెళ్ళిపోతుంది. సో ఈ 3 రకాలటువంటి ప్రమాద అంటే ఇన్అటెన్షన్స్ ఈ భక్తిలో ఠాకుల వారు హరినామ చింతామణిలో ప్రస్తావించారు. సో మొదటి దానికి ఏంటంటే ఇండిఫరెన్స్, అంటే అసలు స్పృహే లేదు ఏం జపం చేస్తున్నామో. మాల అయిపోయిన తర్వాత తెలుస్తుంది, ఓ నా రౌండ్ అయిపోయిందా అని. సో ఈ రకంగా నువ్వు డైలీ 64 రౌండ్లు చేసినా కానీ నీకు ఎటువంటి ఉపయోగం ఉండదని హరిదాస్ భక్తినాథ్ ఠాకూర్ చెప్తున్నారు. సో ఇండిఫరెన్స్ ఆర్ అపాథీ టువర్డ్స్ ద నేమ్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఇన్అటెన్షన్. సో ఇది అస్సలు మంచిది కాదనమాట. సో వీళ్ళు ఏం చేయాలి, మరి దీన్ని నిర్మూలించాలి అంటే భగవంతుడి యొక్క భక్తుల యొక్క సాంగత్యంలో జపం చేయాలి, చాంటింగ్ ద అసోసియేషన్ ఆఫ్ డివోటీస్. ఇంకోటి, ముందు తులసి మొక్కను కానీ, తులసి మన ఇంట్లో ఉంటుంది చిన్న తొట్టి లాంటిది, అది ముందు పెట్టుకొని జపం చేయాలి, చాంట్ విత్ తులసి. ఆర్ ఇన్ హోలీ ధామ్ లైక్ బృందావన్, మథుర అలాంటి ప్రదేశాలకు వెళ్ళి కూడా మనము జపం చేయొచ్చు. కానీ మనం వెళ్ళలేముగా డైలీ, అందుకని తులసిని పెట్టుకొని చాంటింగ్ చేయాలి. లేదంటే చాంట్ ఇన్ ఏ సెక్లూడెడ్ రూమ్, మిమ్మల్ని ఎవ్వరు డిస్టర్బ్ చేయని ప్రదేశం ఏదైనా ఉంటే మీ ఇంట్లో, అందులోకి వెళ్ళి గడి పెట్టేసుకొని కేవలం మీరు నామం అంతే, ఎవ్వరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు. మీరు చేసేటటువంటి 1 అవర్ 2 అవర్స్ మీరు ఎంత జపం చేస్తున్నారో అంతా, అది అయిపోయే వరకు ఇంకా వేరే పని ఏం లేదు అనేటువంటి డిసిప్లిన్డ్ గా ఉండి ఒక సెక్లూడెడ్ ప్లేస్, సెక్లూడెడ్ అంటే రహస్యంగా ఒంటరిగా ఉండేటువంటి ప్రదేశం మీ ఇంట్లో, అక్కడ ఎవ్వరు రారు మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు అలాంటి ప్రదేశం ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళి మీరు జపం చేయడం. ఇది సొల్యూషన్ ఆయన ఇచ్చారు. సో ఈ రకంగా జపం చేస్తే మీరు ఇండిఫరెన్స్ నుంచి బయటపడవచ్చు అని. ఇంకోటి లేజినెస్. సో లేజినెస్ యొక్క రెమెడీ ఏంటి, దీనికి కూడా ఎవరి అసోసియేషన్ లో చేయాలి జపము, ఏ భక్తులైతే సమయాన్ని వృధా చేయరో అటువంటి భక్తుల యొక్క సాంగత్యంలో మనం జపం చేయాలి. భక్తులలో కూడా చాలా రకరకాలుగా ఉంటారు. సో అవ్యర్థ కాలత్వం, భక్తుడి యొక్క ఒక లక్షణం ఏంటంటే అవ్యర్థ కాలత్వం, ఒక్క క్షణాన్ని కూడా వృధా పోనివాడు. అటువంటి భక్తులు దొరికితే మనకు ఎంతో అదృష్టం. అటువంటి వ్యక్తుల యొక్క సాంగత్యంలో జపం చేయడం ఇంకా మంచిది. ఇంకోటి ఏంటి, ఫాలో ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద వైష్ణవాస్, వైష్ణవులు ఇచ్చేటటువంటి సూచనలను పాటిస్తే మనము ఈ లేజినెస్, ఈ సోమరితనం ఏదైతే ఉందో దాని నుంచి బయటపడవచ్చు. అండ్ మూడవది, మనము భక్తుల యొక్క కృప కోసం ప్రార్థించాలి. భక్తులు అంటే ఆచార్యుల కృప కోసము, మన గురువుల కృప కోసము ప్రార్థించినట్లయితే ఏమని ప్రార్థించాలి, ఈ రకంగా నా ఇనర్షియా, ఈ లేజినెస్ నాలో ఉంది, భగవంతుడి యొక్క నామం పట్ల ఎటువంటి ఆసక్తి కలగట్లేదు, కొద్దిగా మీరు కృపని ఇవ్వండి అని. ఇంకో లేజినెస్ ఎలా వస్తుంది, మనం జపం చేసే పోస్టర్ వల్ల కూడా లేజినెస్ వస్తుంది. కొంతమంది ఇలా చేస్తారు, చూస్తున్నారుగా, అలా సోఫాలో కూర్చొని తలగాడు పెట్టేసి చేతులు ఎటో పెట్టేసి జపం చేస్తారు. కొందరు గోడకు ఇలా ఒరిగి చేస్తారు, కొందరు సోఫాలో పడుకొని చేస్తారు. ఆ పోస్టరే మిమ్మల్ని లేజీగా తయారు చేయడానికి మంచిగా హెల్ప్ చేస్తుంది. సో పోస్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ చాంటింగ్ చేస్తున్నప్పుడు. వీలైనంత వరకు కింద కూర్చొని పద్మాసనము లేదంటే సిద్ధాసనము లేదంటే సుఖాసనం వేసుకొని మీరు స్ట్రేట్ గా ఉండి భగవన్నామాన్ని జపించినట్లయితే ఆటోమేటిక్గా ఫోకస్, అటెన్షన్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎందుకంటే మనం ఈ రకంగా చేస్తున్నాం అనుకోండి, సోఫాలో పడుకొని కూర్చొని, అప్పుడు ఎక్కడ ఇంకా అటెన్షన్ వచ్చేది ఛాన్సే లేదు. కరెక్ట్ పోస్టర్ ఇది, ఈ రకంగా కూర్చొని జపించడానికి ప్రయత్నించాలి వీలైనంత వరకు. డిస్ట్రాక్షన్. సో డిస్ట్రాక్షన్ అంటే కొంతమంది జపం చేస్తూ ఉంటారు, అటు సైడ్ మొబైల్ చూస్తారు, ఇటు సైడ్ ఏదో సౌండ్ వస్తుంది అటు చూస్తారు, ఇంకా ఏదో గుర్తుకొస్తుంది అది ఏదో చేయాలని. సో ఇది కూడా జపంలో ఒక ఆటంకం. సో దీని నుంచి మనం ఎలా బయటపడవచ్చు అంటే వైష్ణవ సదాచారాన్ని పాటించడం ద్వారా. వైష్ణవ సదాచారం అంటే వైష్ణవులు ఏ రకంగా అంటే మెసులుకుంటారో, వాళ్ళకు ఒక డిసిప్లిన్ లైఫ్ స్టైల్ ఉంటుంది. ఈ సమయంలో ఇది చేయాలి, ఈ సమయంలో ఇది చేయాలి, ఈ సమయంలో ఇది చేస్తున్నప్పుడు ఇంకో దాని గురించి ఆలోచించకూడదు. ఎప్పుడైతే డిసిప్లిన్ ఉండదో అప్పుడే డిస్ట్రాక్షన్ అనేది మొదలవుతుంది. ఫాలో స్ట్రిక్ట్లీ ఏకాదశి వ్రత అండ్ లార్డ్స్ అపీరియన్స్ డేస్. దీని ద్వారా కూడా మనము దీని నుంచి బయటపడవచ్చు అని భక్తినాథ్ ఠాకూర్ వారు చెప్తున్నారు. అంటే ఏకాదశి వ్రతాన్ని, అంటే రేపు ఏకాదశి ఉంది, అప్పుడు అందరూ ఏకాదశి వ్రతం చేస్తే చాలా మంచిది. అంతేకాక భగవంతుడి యొక్క ఫెస్టివల్స్ కొన్ని, రామనవమి, జన్మాష్టమి, బలరాం జయంతి ఇలాంటివి, గౌరవ పూర్ణిమ వీటి వచ్చినప్పుడు కూడా మనము ఆ రోజుల్లో ఉపవాసం ఉండి భగవంతుడికి ప్రార్థన చేయడం ద్వారా కూడా మనము వీటి నుంచి బయటపడవచ్చు. అండ్ అంతేకాకుండా భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల యొక్క చరిత్రలను వినడం ద్వారా కూడా మనము ఈ డిస్ట్రాక్షన్ నుంచి బయటపడవచ్చు.
సో ఇంకోటి ఏంటంటే రెగ్యులర్ మానిటరింగ్ అండ్ ఇంట్రోస్పెక్షన్, అంటే మనకు మనము ఒక రకమైనటువంటి విధేయతను అంటే అకౌంటబిలిటీని ప్రదర్శించుకోవాలి. మనకు ఎవరు లేరనుకోండి రిపోర్టింగ్ అథారిటీ, మనకు మనమే ముఖ్యంగా మనం ఏంటంటే జపా కార్డ్ అంటే సాధన చార్ట్ అంటాం మేము. సాధన చార్ట్ను రాయడము, ఒకరికొకరు చూపించుకోవడము చేస్తే మన లోపల కొద్దిగా ఇన్స్పిరేషన్ వచ్చి కరెక్ట్గా చేయడానికి ప్రయత్నిస్తాం. ఫోకస్ ఆన్ క్వాలిటీ నాట్ జస్ట్ క్వాంటిటీ. కొంతమంది క్వాంటిటీని ఎక్కువ చేయడానికి ప్రయత్నిస్తారు క్వాలిటీ లేకుండా క్వాంటిటీ ఎంత ఉన్నా కానీ పెద్దగా ఉపయోగం లేదు. సో క్వాలిటీ మీద ఎక్కువ ఫంక్షన్ వర్క్ చేయాలి. క్వాలిటీ అంటే అటెంటివ్ చాంటింగ్, ఫోకస్డ్ చాంటింగ్. అలాగే ప్రతినిత్యం భగవంతుడికి ప్రార్థన చేయాలి చాంటింగ్ చేయడానికి ముందు కొద్దిసేపు. హరినామ యొక్క గొప్పతనం గురించి వినడము లేదంటే చదవడము, కొద్దిసేపు భగవంతునికి ప్రార్థన చేయడము. స్వామి, ఈ 2 గంటలు నేను నీ గురించి నీ నామాన్ని జపించబోతున్నాను, నీ కృప నాపై కలుగుగాక, ఈ తత్వం ఏదైతే ఉందో అది నాకు అవగతం అవుగాక, ఎటువంటి అపరాధము నేను చేయకుండా ఉండేటట్టు మీరు అనుగ్రహించండి అనేటువంటి ప్రార్థన ద్వారా, హ్యూమిలిటీ ద్వారానే మనము భగవత్ ప్రాప్తిని పొందగలము. తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణున అమానీన మానదీన కీర్తనీయ సదాహరి. మనం సదా భగవంతుడి యొక్క కీర్తన చేయాలంటే తృణాదపి సునీచేన భావన అనేది అత్యంత అవసరము. సో ఇవి కొన్ని టెక్నిక్స్ డివోటీస్ చేసినవి. చాంట్ చేసేటప్పుడు చాంటింగే చేయాలి, ఇంకా వేరే పని చేయకూడదు. ఇంకోటి ఏంటంటే ఒక్కొక్క మంత్రాన్ని వినడానికి ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ రామ రామ. ఒకటే మంత్రం మీద ఫోకస్ చేయాలి. నేను అన్ని మంత్రాలు వింటాను మాలలో ఉన్నాయని అనే భావన కాకుండా ఫస్ట్ ఒక్క మంత్రంతోనే మొదలు పెట్టాలి. ఒక మంత్రం అయిపోయిన తర్వాత ఇంకొక మంత్రాన్ని వినడానికి ప్రయత్నిస్తాను అని చెప్పాలి, అంతే. అంతేగాని నేను అన్ని వింటాను అంటే కూడా ఆ మైండ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఎందుకంటే అది పాసిబుల్ కాదు. అందుచేత ఒక్కొక్క మంత్రాన్ని వినడానికి ప్రయత్నం చేయాలి. రెండవది ఏంటంటే స్టేట్ యువర్ డిటర్మినేషన్, అంటే అఫర్మేషన్స్ తీసుకోవడం. ఈ రోజు నేను ఖచ్చితంగా ఈ రకంగా జపం చేస్తాను, ఇంకా నేను 5 రౌండ్లు అయ్యే వరకు ఇక్కడ నుంచి లేవను అన్నటువంటి ఒక సంకల్పం తీసుకొని జపానికి కూర్చోవడము. నాలుగవది వేరెవర్ ద మైండ్ వ్యాండర్స్ బ్రింగ్ ఇట్ బ్యాక్. యతో నిశ్చలతి మనశ్చంచరం అస్థిరం తతస్తత నియమ్యమేత ఆత్మన్యేవ వశం నయేత్. భగవంతుడు చెప్పాడు, కృష్ణుడు, మనస్సు అనేది చంచలమైనది, అది ఇటు అటు పరిగెడుతూనే ఉంటుంది. కానీ నీవేం చేయాలి, అది ఎటు వెళ్తే అటు నుంచి తీసుకొచ్చి తిరిగి చాంటింగ్ లో ఎంగేజ్ చేయాలి. యతో నిశ్చలతి మనశ్చంచలం అస్థిరం తతస్తతో నియమ్యమేత ఆత్మన్యేవ వశం నయేత్. ఇంకా 5వది బీ డిటాచ్డ్ అంటే ఇంకా వేరే విషయాలు మీ జీవితంలో ఏమేమి జరుగుతున్నాయో వాటి పట్ల ఎక్కువ ఆసక్తి లేకుండా, ఈ 1 అవర్ 2 అవర్స్ ఏదైతే జపం చేస్తున్నానో నేను ఈ సృష్టి నుంచే డిస్కనెక్టెడ్ పూర్తిగా, నా జీవితం నుంచే, ఈ జీవితంలో ఏం జరుగుతున్నా నాకు సంబంధం లేదు, ఈ 1 అవర్ కేవలం భగవంతు చిత్తనే నాకు ముఖ్యము. 6వది నెగ్లెక్ట్ ద మైండ్ ఎన్నో రకాల ఆలోచనలను సృష్టిస్తూ ఉంటుంది జపం చేసేటప్పుడు, బట్ అన్నింటిని నెగ్లెక్ట్ చేయడం, పట్టించుకోకూడదు. అది అలాగే వస్తుంటుంది, మనం పట్టించుకోకూడదు మైండ్ ఎన్ని ప్రపోజల్స్ ఇచ్చినా. 7వది హ్యూమిలిటీ, అంటే దైన్య భావాన్ని కలిగి ఉండడం. 8వది భగవంతుడి యొక్క షెల్టర్ తీసుకోవడం, ప్రార్థనా స్వభావాన్ని కలిగి ఉండడం. 9వది భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం, భగవంతు నామాన్ని జపించడానికి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు భగవంతుడు అని ఎంతో ఆనందంగా ఆ కృపని స్వీకరించే భావన కలిగి ఉండాలి. ఇవి కొన్ని టెక్నిక్స్ డివోటీస్ చెప్పేది. సో ఆఖరిగా నేను చెప్పింది అదే, తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణు అమానీన మానదీన కీర్తనీయ సదాహరి. చాంట్ హరే కృష్ణ అండ్ బీ హ్యాపీ. ఇదే నేను ముందు స్టార్ట్ చేసినప్పుడు చెప్పింది. హరే కృష్ణ.